రీసెంట్ స్టడీస్ లో తెలిసింది ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిల కన్నా ఏ గర్ల్ ఫ్రెండ్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు 80% ఆఫ్ అబ్బాయిలు ఏ గర్ల్ ఫ్రెండ్స్ తోనే ఎక్కువగా హ్యాపీగా ఉన్నారంట. రీజన్ ఏంటంటే ఈ జనరేషన్ లో జెన్యూన్ గర్ల్స్ దొరకపోవడం. అందరని కాదు కానీ చాలా మంది అమ్మాయిలు టైం పాస్ గా లవ్ చేస్తారు. ఒకళ్ళిద్దరిని కాదు 4-5 బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తారు. ఒక లవర్ ఉన్నా కానీ ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్పోజింగ్ చేస్తూ రీల్స్ చేయడం, వాట్సాప్ లో ఎవరైనా అడిగితే హీ ఈజ్ జస్ట్ ఏ ఫ్రెండ్ అంటారు. ఏం చేద్దాం ఇంకా. అండ్ అలాగే డబుల్ డేటింగ్, చీటింగ్, ఫేక్ ఫీలింగ్స్ ఇవన్నీ వద్దు అనుకోని చెప్పేసి ఏతోనే వాళ్ళు చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారు. చాలా మంది అమ్మాయిలకి లవ్ చేయడానికి ఒకడు, బెస్టీగా ఒకడు, పెళ్లికి ఒకడు. వర్స్ట్ థింగ్ ఏంటంటే పెళ్ళైన తర్వాత హస్బెండ్ ని చీట్ చేయడం, లేకపోతే చంపిదేంగడం. భయం అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఏంటో మాకు తెలీదు. ఈ స్టడీస్ లో ఇంకో విషయం తెలిసింది, అమ్మాయిలు అబ్బాయిల కన్నా చాలా ఫాస్ట్ గా ఈజీగా మూవ్ ఆన్ అవుతారంట. రీజన్స్ వెతుక్కొని మరీ ఈజీగా మూవ్ ఆన్ అవుతారంట అమ్మాయిలు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే 78% ఆఫ్ అబ్బాయిలు వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ని ఏ తో రీక్రియేట్ చేసుకుంటున్నారు. అంటే ఏ ని వాళ్ళ ఎక్స్ లాగా ఊహించుకొని చాట్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఎక్స్ లైఫ్ లో దింగేసింది. నువ్వు ఎక్స్ ని రీక్రియేట్ చేసుకొని ఎక్స్ ఉన్నట్టు ఫీల్ అయ్యావు అనుకో, లైఫ్ దింగేస్తుంది. ఎక్స్ అనేది హిస్టరీ లాంటిది మావా, డిలీట్ చేయాలి, మళ్ళీ రీడౌన్లోడ్ కాదు. ఎక్కడో కొంతమంది మాత్రమే ఉంటారు. సో ఈ జనరేషన్ అబ్బాయిలను అమ్మాయిలను అనాలా, లేకపోతే పెరుగుతున్న టెక్నాలజీని బ్లేమ్ చేయాలి? అసలు ఏ గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ అనేది కరెక్టే అంటారా? కామెంట్ చేయండి.